ఐపీఎల్ 2026 సీజన్లో హై వోల్టేజ్ మ్యాచ్కు రంగం సిద్ధమైంది. ఎస్ఆర్హెచ్ పై గ్రాండ్ విక్టరీ కొట్టి ఊపు మీదున్న రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటాన్ను ఢీకొట్టబోతోంది. ఈ మ్యాచ్లో గెలిచిన టీం ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. మరి క్వాలిఫైర్ 2 కోసం ఎవరి ప్లాన్ ఏంటి? బుడ్డోడిని కట్టడి చేసేందుకు గుజరాత్ చేస్తున్న స్కెచ్ ఏంటి? ఐపీఎల్ 2026 ఫైనల్స్ బెర్త్ ఎవరిది? ఇప్పటికే ఆర్సీబీ డైరెక్ట్గా ఫైనల్స్కి వెళ్లిపోయింది. మరి ఇంకో బెర్త్ ఎవరిది? ఈ ప్రశ్నకు మరికొన్ని గంటల్లోనే ఆన్సర్ రాబోతోంది. క్వాలిఫైర్ 1లో బెంగళూరు చేతిలో ఓడిపోయిన గుజరాత్ ఎలిమినేటర్లో సన్ రైజర్స్ను చిత్తు చేసిన రాజస్థాన్ రాయల్స్తో తలపడబోతోంది. ఇవాల్టి మ్యాచ్లో విజేత ఈ నెల 31న జరిగే ఫైనల్స్లో ఆర్సీబీని ఢీకొట్టనుంది. క్వాలిఫైర్ 2లో గెలిచే టీం ఫైనల్కు వెళితే ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. గుజరాత్ ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్ను ముందుకు తీసుకువెళ్లే జోడీ. రాజస్థాన్ రాయల్స్ నుంచి వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ ఇద్దరు విధ్వంసకరమైన బ్యాటర్లు. వచ్చి రాగానే 6 కొడదామా లేకపోతే 4తో ఇన్నింగ్స్ స్టార్ట్ చేద్దామా అనే మైండ్ సెట్ ఉన్న ప్లేయర్లు. ఇవాల్టి క్వాలిఫైర్ 2లో ఈ నలుగురు బ్యాటర్ల ఆటపై ఆయా టీంల గెలుపోటములు ఆధారపడి ఉన్నాయంటున్నారు స్పోర్ట్స్ అనలిస్టులు. హెడ్ టు హెడ్ రికార్డ్స్ చూస్తే గుజరాత్ టైటాన్స్దే అప్పర్ హ్యాండ్గా ఉంది. ఇప్పటి వరకు ఈ రెండు జట్లు 10 సార్లు తలపడగా గుజరాత్ 7 మ్యాచ్ల్లో విజయం సాధించింది. రాజస్థాన్ కేవలం 3 మ్యాచ్ల్లో మాత్రమే గెలిచింది. అయితే ప్రస్తుతం రాజస్థాన్ ఫామ్ చూస్తుంటే గణాంకాలు పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. వైభవ్, జైస్వాల్, ధ్రువ్ జురేల్ వంటి బ్యాటర్లు అద్భుత ఫామ్లో ఉండడం రాజస్థాన్కు పెద్ద ప్లస్. మరోవైపు కీలకమైన క్వాలిఫైర్ 2 మ్యాచ్ కోసం గుజరాత్ టైటాన్స్ జట్టు అస్త్రశస్త్రాలు రెడీ చేసింది. బీభత్సమైన ఫామ్లో ఉన్న వైభవ్ సూర్యవంశీని కట్టడి చేసేందుకు స్పెషల్గా వర్కౌట్ చేస్తోంది. క్రీజ్లో సెట్ అయితే మ్యాచ్ను వైభవ్ ఏకపక్షంగా మార్చేస్తాడనే భయంలో ఉన్న గిల్సేన అతడి బలహీనతలను టార్గెట్ చేయడం, లైన్ అండ్ లెంగ్త్తో బౌలింగ్ చేయడంపై దృష్టి పెట్టాలని భావిస్తోంది. లాస్ట్ మ్యాచ్లో నెహ్రా ఇచ్చిన ఇండికేషన్ ఫాలో అయిన సిరాజ్ వైభవ్ వికెట్ తీయడంలో సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు నెహ్రాతో పాటు పార్థివ్ పటేల్ కూడా జీటీ కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ముల్లాన్పూర్ పిచ్ ఈ సీజన్ మొత్తం బ్యాటర్లకు అనుకూలంగా ఉంది. మంచి బౌన్స్, వేగం ఉండడంతో భారీ స్కోర్లు నమోదవుతున్నాయి. పవర్ ప్లేలో ఈజీగా 4లు వస్తున్నాయి. ప్రారంభ ఓవర్లలో పేసర్లకు కొంత సహకారం కూడా ఉంటుంది. ఎలిమినేటర్ మ్యాచ్ను ముల్లాన్పూర్లో ఆడిన రాజస్థాన్కు పిచ్, వాతావరణ పరిస్థితులపై పూర్తి అవగాహన ఉంటుంది. ఇది ఆర్ఆర్కు ప్లస్ అవుతుంది. ప్లే ఆఫ్స్ మొదటి మ్యాచ్లోనే ఆర్సీబీ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసిన గుజరాత్ తీవ్ర ఒత్తిడిలో కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఫైనల్స్కు వెళ్లేందుకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటుందా లేదా అన్నది చూడాలి.